బీసీ రిజర్వేషన్ల బిల్ వ్యవహారం రాజ్భవన్కి చేరింది. తాము ఆమోదించిన బిల్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటూ అఖిలపక్ష నేతలు గవర్నర్ని రిక్వెస్ట్ చేశారు. మూడ్ ఆఫ్ హౌస్ పరిగణలోకి ఈ బిల్ని తీసుకొని ఆమోదించాలని కోరారు. అయితే రాజకీయంగా కాంగ్రెస్ తీరును బీఆర్ఎస్, బీజేపీ తప్పుబట్టాయి. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన బిల్లులు శాసనసభలో ఆమోదం పొందాయని, వాటిని ఆమోదించాలని అఖిలపక్ష నేతలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కోరారు. ఇందుకోసం పీసీసీ చీఫ్, మంత్రులు, అఖిలపక్ష నేతలు రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు. స్థానిక సంస్థల్లో ఉన్న 50% రిజర్వేషన్ నిబంధన ఎత్తేస్తూ బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతూ శాసనసభలో ప్రవేశపెట్టిన మున్సిపల్ పంచాయతీరాజ్ చట్టం సవరణ బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని, మూడ్ ఆఫ్ హౌస్ పరిగణనలోకి తీసుకుని బిల్లుల్ని ఆమోదించాలని గవర్నర్ను కోరారు. కులగణన సర్వే ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వాలని బీసీ సంఘాలు కోరుతున్నట్టుగా తెలిపారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. వాటిని ఆధారంగా చేసుకుని అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చామన్నారు. కుల సర్వే ద్వారా వచ్చిన డాక్యుమెంట్ ఆధారం చేసుకొని అదే బేస్గా చేసుకొని రాష్ట్ర అసెంబ్లీలో చట్టాలు చేయడం జరిగింది. పంచాయతీరాజ్ మంత్రి గారిని బిల్లు ప్రవేశపెట్టినారు. నేను అసెంబ్లీలో ఆమోదం పొందింది, వాళ్ళ కౌన్సిల్లో ఆమోదం పొందింది. సో గవర్నర్ గారిని మేమందరం కూడా ఆల్ పార్టీస్, ఇక్కడ కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, టీజేఎస్ పార్టీతో అందరం కూడా గవర్నర్ని కలిసి వారికి వాస్తవాలు వివరించి ఈ బిల్లుని ఆమోదం చేసే విధంగా వారి సహకారం ఉండాల్సిన కోరడం జరిగింది. బీసీ రిజర్వేషన్పై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. న్యాయపరమైన చిక్కులు రాకుండా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని తాము మొదటి నుంచి చెప్తున్నామన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయట్లేదని ఆరోపించారు. మీరు బీసీలకి మాట ఇచ్చి ఓట్ చేసుకొని అధికారంకి వచ్చినారు. మళ్ళీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఏదో ప్రయత్నం చేశామని చెప్పుకొని ఎన్నికలు పోతా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకునే ప్రసక్తి లేదు. బీసీలు కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు, ఏది సాధ్యం ఏది అసాధ్యమని. ఈరోజు మాత్రం స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం, గవర్నర్ గారి దగ్గర సంతకం పెండింగ్లో ఉంది. మరి గవర్నర్ గారు సంతకం చేసినా కోర్టులో ఎట్లా నిలుస్తుంది అనేది ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవలము ఏదో బీసీలని పట్ల ప్రేమ చూపెట్టినట్టు ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది తప్ప మరి సిన్సియర్టీ కనపడతలేదని చెప్పేసి సందర్భం మనం చేస్తున్నాం. బీసీ రిజర్వేషన్లపై బిల్లు తెచ్చే అవకాశం ఉంటే ఇంతకాలం ఏం చేశారని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఈ పని 20 నెలల క్రితమే చేస్తుంటే బాగుండేదన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేయాలన్నదే కాంగ్రెస్ ఉద్దేశం అన్నారు. చిత్తశుద్ధి ఉన్నట్టయితే స్థానిక సంస్థల్లో ఈ 22 మాసాలు మీనమేషాలు లెక్క పెట్టాల్సి వస్తాయి. ఇదే బిల్లు ఆ రోజు 6 నెలల లోపల బిల్లు ప్రవేశపెట్టి ఉన్నట్టయితే, ఈ పార్టీకి ఎన్నికలు కూడా జరిగి ఉన్నట్టయితే బీసీలకు న్యాయం జరిగి ఉండేది. కానీ ఆ రకంగా కాకుండా ఏ రకంగా మొదటి నుంచి కూడా ద్వంద్వ నీతి. బీసీల రిజర్వేషన్లు బీసీలకే ఇవ్వాలన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. బిల్లు తీసుకురావాల్సింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్కు లేదన్నారు. బీసీలకు ఉన్న రిజర్వేషన్ బీసీలకే ఇవ్వాలి. 9 సీట్లు పెట్టిన అవసరం లేదు కదా. బిల్లు తెచ్చింది మీరు, బిల్లు క్లియర్ చేసింది మీరు, రిజర్వేషన్ చేయాల్సింది మీరు. ఆ 9 సీట్ల తర్వాత సంగతి మీరు ముందు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయో అది మీరు క్లియర్ చేయండి. నేను ఆ రోజు ఢిల్లీలో చెప్పాను, మీకు అక్కడ పంచాయత్ రాజ్ యాక్ట్ అమెండ్మెంట్ చేయాలి అన్న. వీళ్ళు ఏమన్నారు, వ్యతిరేకించి ఇప్పుడు చేశారు వాళ్ళు. నేను ఆ రోజు చెప్పాను ఢిల్లీలో, ఈరోజు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళకి తెలిసి కూడా చేస్తున్నారు. ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ల బిల్ని ఆమోదించాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ నేతలు గవర్నర్ను విజ్ఞప్తి చేయగా ఈ అఖిలపక్ష బృందానికి బీజేపీ దూరంగా ఉంది.